పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయంలో ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ మరియు ఎస్సీ ఎస్టీ పల్నాడు జిల్లా మానిటరింగ్ అధ్యక్షుడు వట్టెపు మరీదాసు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు జిల్లా మొట్టమొదటి కలెక్టర్ శివశంకర్ లోతేటి గారిని తిరిగి యథాస్థానంలో కొనసాగించాలని, పల్నాడు జిల్లా అభివృద్ధి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి పల్నాడు జిల్లా కొనసాగాలంటే శివశంకర్ లోతేటి గారిని కొనసాగిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారిని మరియు చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారిని, గురజాల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గారిని వినతిపత్రం అందజేశామని, వారిని కలిసి వినతిపత్రం అందజేశామని, త్వరలో పల్నాడు జిల్లా ఎంపీ మరియు ఎమ్మెల్యేలను కలిసి సమస్యలను వివరిస్తామని మరియు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతామని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. పల్నాడు జిల్లా అభివృద్ధి చెందాలన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మొత్తానికి అనుకూలంగా వాతావరణాలుగా పనులు జరగాలన్నా పల్నాడు జిల్లా కలెక్టర్ అయిన లోతేటి శివశంకర్ గారిని వెంటనే నిధుల్లోకి తీసుకోవాల్సిందిగా మేము ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా తరఫున మేము 7 ఎమ్మెల్యేలకు, ఒక ఎంపీ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ పల్నాడు జిల్లాలో మొన్న జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఆ రోజు అది ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, దాన్ని క్రియేట్గా ఇతనికి అడ్డగట్టేసి ఒక ఎస్సీ అయిన కలెక్టర్ గారిని బదిలీ చేయటం, దాన్ని మేము ఎంఆర్పీఎస్ తరఫున వ్యతిరేకిస్తున్నాము. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా జిల్లా అభివృద్ధి చెందాలన్నా, అలాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మొత్తానికి అనుకూలంగా వాతావరణం జరగాలన్నా ఆయన వెంటనే తక్షణమే 7 ఎమ్మెల్యేలు గారు, ఒక ఎంపీ గారు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆయన్ని నిధుల్లోకి తీసుకోవాల్సిందిగా మేము ఎంఆర్పీఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. దానిలో భాగంగా మొన్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని, అలాగే చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు గారిని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. త్వరలో సోమవారం 2-3 రోజుల్లో మిగతా 5 ఎమ్మెల్యేలు గారిని, ఎంపీ గారిని కూడా కలిసి కలెక్టర్ శివశంకర్ గారిని విధుల్లోకి తీసుకునే విధంగా చూడాలని వాళ్ళకు కూడా వినతిపత్రం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని పల్నాడు జిల్లా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చెబుతున్నాము, కలెక్టర్ అయిన శివశంకర్ లోతేటి గారిని వెంటనే నిధుల్లోకి తీసుకోవాల్సిందిగా మేము ఎంఆర్పీఎస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ బిజినెస్ మంత్రి మెంబర్గా, అదేవిధంగా ఆ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఇక్కడ కొత్తగా ఎన్నికైన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు గారికి, అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకు మంచి సేవలు అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా మా నియోజకవర్గంలో, అదేవిధంగా ఇక్కడ పల్నాడు జిల్లా మొట్టమొదటి కలెక్టర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కలెక్టర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు లోతేటి శివశంకర్ గారిని బదిలీ చేయడం జరిగింది. మేము ఒకటే విన్నపించుకున్నాం, 7 ఎమ్మెల్యేలు గారు కానీ, అదే మన ఎంపీ గారికి కానీ మేము వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండు, ఆయన ఉంటే పల్నాడు జిల్లా అభివృద్ధి ఎక్కడా లేని సంపదను సృష్టిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా నవోదయం అనే కార్యక్రమే కాకుండా కళాకారులకి, అందరికీ, అన్ని కులాల వారికి ఆయన చేసే సేవలు చాలా మంచివి. అదేవిధంగా పల్నాడు జిల్లా అభివృద్ధి చెందాలన్నా, పల్నాడు జిల్లాలో అన్ని విధాలుగా కార్యక్రమాలు జరగాలన్నా గౌరవ కలెక్టర్ గారే మరి విధుల్లో ఉండాలని, అదేవిధంగా మన కొత్త ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఈసీ గారికి కూడా చిన్న ధన్యవాదాలండి. మీరు ఒకసారి గౌరవ కలెక్టర్ గారిని పిలిపించి విచారించి, నిజమైన కలెక్టర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈ జిల్లాలో ఎవరిని అడిగినా సరే మా కలెక్టర్ అంటేనే కానీ వేరే అందరూ. ఈసీ గారు దయచేసి ఒకసారి మా కలెక్టర్ గారికి మళ్ళీ అదే విధంగా విధుల్లో తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు, పేదవాళ్ళు ప్రతి ఒక్క ఏ కులంలో ఉన్నాయన్నా మేము ఎంతో మందికి చూసాము సేవా కార్యక్రమాలు. ఒక వికలాంగురాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చెక్కులు ఇస్తూ, మంచి లేని వాళ్ళకి ఎంతో మందికి సాయం చేసి లోన్స్ ఇప్పిస్తూ, అట్లాంటి వ్యక్తి మా పల్నాడు నుంచి వీడిపోవడం కరెక్ట్ కాదు. కావున దయవంచి మళ్ళీ ఆయనే కొనసాగి